శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అనుబంధము అవధూతోపాఖ్యానము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ అవధూతోపాఖ్యానంలో అవధూత 24 మంది గురువుల నుండి నేర్చుకున్న జ్ఞానాన్ని మూల గ్రంథం టూకీగా సూచిస్తోంది. ఈ ఘట్టం గురించి ముముక్షువులు మననం చేసి తక్కిన అంశాలను ఊహించుకోవాలి. ఈ ఆంధ్ర అనువాదంలో ఈ అంశాలను కూడా భక్తుల వినియోగార్థం వివరించడమైంది. ఇంతకుముందు 11 మంది గురువులను చూసాము. ఇప్పుడు 12వ గురువు నుంచి చూద్దాము. నా 12వ గురువు చేప. అది జిహ్వ చాపల్యం చేత ఎరక ఆశించి గాలం రింగి నశించినట్లే జిహ్వ చాపల్యానికి లొంగి మానవులు ఆత్మహాన్ని కలిగించుకుంటున్నారు. రుచి పట్ల అనాసక్తి అల్పరస సేవనాల ద్వారా జిహ్వను జయించవచ్చును. జితం సర్వం జితే రసే. జిహ్వను జయిస్తే సమస్తాన్ని జయించవచ్చు. ఎరక ఆశించక తనకు సహజమైన జలాన్ని ఆశ్రయించిన చేపవలే తన సహజ నిలయమైన పరమాత్మను ఆశ్రయించిన వాడు తప్పక ధన్యుడవుతాడు. పింగళ అనే వేశ్య నా 13వ గురువు. ఆమె ఒకసారి ధనాశతో ఆనందదాయకమైన నిద్ర కూడా పాడు చేసుకొని ఒక విటిని కోసమని వేచి చివరికి ఇలా పరితపించి నేనెంత మూడురాలను. ఆనందమయుడైన ఆత్మారాముని విడిచి అల్పబుద్ధితో భయశోక మోహాదులను కలిగించే మానవాదముని పొందగోరాను. ఇక ముందు ఆత్మను అంటే శరీరాన్ని జీవాత్మను ఆత్మారామునికే అమ్మి ఆత్మలాభాన్ని పొందుతాను. ఇట్టి నిశ్చయంతో ధన్యత నొందింది. అలానే ధనకీర్తుల కోసము సిద్ధులకు ఆశించక యోగి వైరాగ్యంతో ఆనందాన్నే సాధించాలని గ్రహించాను. ఆశయే దుఃఖము, ఆశ లేకపోవడమే సుఖము, ఒకరి నుండి స్వీకరించడమే దుఃఖానికి మూలమని తెలిసి అపరిగ్రహం అవలంబించాలని పింగళ నుండి తెలుసుకున్నాను. నా 14వ గురువు శరకారుడు. అతడు బాణాలను చేయడంలో నిమగ్నుడయి ప్రక్క నుండి పోతున్న ఊరేగింపును కూడా గుర్తించలేదు. లోకులను భ్రమింపచేసే విషయజాలాన్ని విస్మరించి ఆత్మనిష్ఠుడు కావాలని అతన్ని చూసి తెలుసుకున్నాను. ఒక బాలుణ్ణి చూసి యోగి చింతలు మానవామానాలు విడచి ఆత్మరతుడై సుఖించాలని తెలుసుకున్నాను. కనుక ఆ బాలుడే నా 15వ గురువు. కాలప్రభావం చేత చంద్రకళలు వృద్ధి క్షయాలు పొందినట్లు కనబడతాయే కానీ చంద్రగోళం ఎట్టి మార్పులు చెందదు. అలానే జననం మొదలు మరణం వరకు గల మార్పులన్నీ దేహికి సంబంధించవు. చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తున్నాడే కానీ స్వయంగా ప్రకాశించలేడు. అలానే దేహి అయిన జీవుడు ఆత్మ చైతన్యాన్ని ప్రతిబింబిస్తాడే కానీ స్వయంగా ప్రకాశించలేడని గుర్తించాను. కనుక చంద్రుడు నా 16వ గురువు. అతడు సర్వజీవులకు ఆహ్లాదము చల్లదనము ప్రసాదిస్తున్న వాటి నుండి ఏమీ ఆశించడు. జ్ఞాని భగవద్ అనుగ్రహాన్ని జీవులకు పంచి వాటి తాపాన్ని హరిస్తూ కూడా నిరపేక్షుడై ఉండాలని తెలుసుకున్నాను. తామర పువ్వుల పరిమళం చేత ఆకర్షింపబడిన తేనెటీగ రాత్రంతా ముడుచుకుని ఉన్న కమలంలో బంధించబడుతుంది. అలాగే యతి కూడా రుచి సుగంధము గల పదార్థాల పట్ల ఆసక్తుడైతే వాటిని సమర్పించే గృహస్థుని ఇంట చిక్కి పతితుడవుతాడు. తేనెటీగ పువ్వులు నలగకుండా తేనెను గ్రహిస్తుంది. సన్యాసి గృహస్థులకు ఎట్టి కష్టము కలగజేయకుండా వారి నుండి స్వల్పంగా మాత్రమే ఆహారాన్ని సంపాదించాలి. అంతేకాక 9 వివిధ రంగుల గల పువ్వుల నుండి తేనె మాత్రమే గ్రహించినట్లు వివేకి సకల శాస్త్రాల సారం మాత్రం గ్రహించాలే కానీ పాండిత్యానికై ప్రాకులాడరాదు. తేనెటీగ రేపటికని మాపటికని తేనె కూడబెట్టడం వలన తేనె అమ్ముకునేవాడు వాటి తేనెని అపహరిస్తాడు. కనుక ముని రాత్రికని రేపటికని ఆహారం కూడబెట్టక చేతులే భిక్షాపాత్రగా కడుపే కంచంగా జీవించాలి. ఇదంతా నాకు నేర్పిన తేనెటీగ నా 17వ గురువు. లేడి నా 18వ గురువు. కపటుడైన వేటగాడి సంగీతానికి పరవశించి అతని చేత చిక్కినట్లు లౌకికమైన గీతాలు వినకోరే ముముక్షువు కూడా విషయవాంఛల్లో చిక్కి నశిస్తాడు. గ్రద్ద నా 19వ గురువు. ఇప్పుడు అది ఒక చచ్చిన ఎలుకని కొనిపోతూ ఉండగా ఎన్నో కాకులు గ్రద్దలు ఆ ఎలుకను ఆశించి ఆ గ్రద్దను ఎంతగానో బాధిస్తాయి. చివరికి గ్రద్ద ఎలుకను విడిచింది. పక్షులన్నీ దానికోసం పోగానే గ్రద్ద ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చుంది. పామరులు ఆశించే లౌకిక సుఖాలను ఆశించడం దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. వాటిని విడవడమే శాంతికి మార్గమని తెలుసుకున్నాను. నా 20వ గురువు ఒక కన్య. ఆమెను చూడ్డానికి మగపెళ్లివారు వచ్చినప్పుడు ఆమె తల్లి ఇంట లేదు. వారిని సత్కరించడానికని ఆ కన్యే ధాన్యం దంచుకున్నది. తన చేతి గాజుల సవ్వడి వారెక్కడ వింటారోనని వెరచి ఒక్క చేతికి 2 గాజులు మాత్రమే ఉంచుకున్నది. అవి కూడా శబ్దం చేస్తున్నాయి. అప్పుడు చేతికొక గాజు మాత్రం ఉంచుకొని నిశ్శబ్దంగా కార్యం నెరవేర్చుకున్నది.
పలువురు ఒక చోట చేరిన, ఇద్దరు చేరిన ముచ్చట్లు కబుర్లు తప్పనివని యోగి ఏకాంతంగా సాధన చేసుకోవాలని నేర్చుకున్నాను. నా 21వ గురువు సర్పము తనకొక గృహము నిర్మించుకొనక చెదలు శ్రమపడి నిర్మించుకున్న పుట్టను విడిచిపోయాక అందులో జీవిస్తుంది. చెదల వలె అవివేకులు కూడా శ్రమ కోర్చి గృహాది ఉపాధులను పెంచుకుంటారు. కానీ ముని ఇతరులు నిర్మించిన మఠాల్లోనూ శిథిలాలయాల్లోనూ వృక్షమూలంలోనూ జీవించాలి. అంతేకాక పాము తన జీవకృత్యాలను ఏ ఇతర జీవులకు తెలియనివ్వదు. అలాగే యోగి కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచుకోవాలి. పాముల ఏకాంతాన్ని ఆశ్రయించిన యోగి యోగాన్ని నిశ్చింతగా అభ్యసించగలడు. పాము తన కుబుసాన్ని నిశ్చింతగా విడిచినట్లే యోగి కూడా అంత్యకాలంలో యోగసిద్ధి వలన స్వచ్ఛందంగా దేహాన్ని త్యజించగలడు. సాలెపురుగు నా 22వ గురువు. అది తాను వెడలగ్రక్కిన పదార్థంతో గూడల్లుకుంటుంది. కొంతకాలానికి తిరిగి దాన్ని మృంగేస్తుంది. అలానే బ్రహ్మ తనలో నుండి ఈ సృష్టిని బహిర్గతం చేసి తిరిగి తనలోనే లీనం చేసుకుంటాడు. జీవుడు కూడా తన హృదయగతములైన సంస్కారాలతో తన ఉపాధిని పెంచుకొని మరల అవసాన దశలో తిరిగి దాన్ని అంతర్గతం చేసుకుంటాడు. కనుక ఈ జగత్తంతా వాస్తవానికి బ్రహ్మమయమే అయిన తత్వజ్ఞానాన్ని సాధించని వారికి ఇది వాసనామయము. నా 23వ గురువు భ్రమరకీటము. భ్రమరము తన గుడ్డు నుండి బయలుపడిన తన కీటాన్ని తెచ్చి గూటి యందు ఉంచి దాని చుట్టూ జూంకారం చేస్తుంది. ఆ జూంకార భీతి వలన కీటము అహర్నిశలు భ్రమరాన్ని గురించే చింతించి కొంతకాలానికి తానే భ్రమరమైపోతుంది. అలానే సచ్చిష్యుడు తన గురువును నిరంతరం ధ్యానించి తానే గురురూపుడవుతాడు. నా 24వ గురువు జలము. జలము సర్వజీవులకు దాహం తీరుస్తుంది. వాటి దేహాలకు శుచి, ఆరోగ్యము, చల్లదనము ఇస్తుంది. వృక్షాలను, సస్యాలను పోషిస్తుంది. అన్ని జీవులకు అంత మేలు చేస్తున్న తాను మాత్రము నమ్రతతో పల్లమైన ప్రాంతాల్లోనే నిలుస్తుంది. అలానే ముని తన్ను ఆశ్రయించిన వారి హృదయ దేహ తాపాలను తొలగించి రక్షిస్తూ కూడా వినమ్రుడై ఉండాలని గ్రహించాను. శ్రీ గురు చరిత్ర కాల నిర్ణయము. శ్రీగురు చరిత్ర శ్రీగురుని కాలంలోనే వ్రాయబడిందని గమనించాము. కానీ శ్రీగురుని కాలము కొంత స్థూలంగా మాత్రమే నిర్ణయించడం సాధ్యము. వీరు కాశీలో కృష్ణ సరస్వతి అనే యతీశ్వరుని వద్ద సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. విద్యారణ్యుల శిష్య పరంపరలో 3వ వారు శ్రీకృష్ణ సరస్వతి. విద్యారణ్యులు 14వ శతాబ్ది పూర్వార్ధంలో శంకరాచార్యుల పీఠం అలంకరించినట్లు చరిత్ర చెబుతోంది. కనుక కృష్ణ సరస్వతి 15వ శతాబ్ది ఆరంభంలో శ్రీగురునికి సన్యాస దీక్ష ఇచ్చి ఉండాలి. శ్రీగురుడు 9వ ఏట ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అటు తర్వాత 30 సంవత్సరాలకు ఆయన తిరిగి తన తల్లిని దర్శించారు. అంటే ఆయనకి 38 సంవత్సరాలు ఉండాలి. ఆయన మాతృదర్శనానికి బయలుదేరే ముందు సాయం దేవునితో మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత తమ దర్శనం అతనికి లభించగలదని చెప్పారు. అటు తర్వాత రానున్న బహుధాన్య నామ సంవత్సరంలో శ్రీశైలంలో మళ్ళీ తమను కలుసుకోమని ఆదేశించి ఆయన వెళ్ళిపోయారని శ్రీ గురు చరిత్ర చెప్తోంది. అంటే అప్పటికి శ్రీగురుని వయస్సు 54 సంవత్సరాలు అయి ఉండాలి. అంటే ఆయన క్రీస్తు శకము 1405 పార్థివ నామ సంవత్సరంలో అవతరించి ఉండాలని కొందరు చరిత్రకారులు తెలుస్తున్నారు. శ్రీగురుని చేత యవనరాజు భయం నుండి రక్షించబడిన సాయం దేవుని కుమారుడు నాగనాథరావు. అతని కుమారుడు గంగాధరుడు. అతని కొడుకు శ్రీ నృసింహ సరస్వతి శిష్య కోటిలోనివాడు. అతడే సన్యసించి గంగాధర సరస్వతి అనే పేర ప్రసిద్ధి చెందాడు. ఇతడు శ్రీగురుని అనుమతితోనే శ్రీగురు చరిత్ర రాసినట్లు ఈ గ్రంథారంలోనే స్పష్టంగా రాశాడు. ఆ గ్రంథమంతా సిద్ధనామధారక సంవాదంగా వ్రాయబడింది. ఈ సిద్ధయోగి శ్రీగురుని ముఖ్య శిష్యుల్లో 7వ వాడని శ్రీ గురు చరిత్ర చెప్తుంది. మిగిలిన శిష్యులందరినీ తీర్థయాత్రలకు పంపివేసినప్పుడు కూడా సిద్ధియోగిని మాత్రం తమ చెంతనే ఉండనిచ్చారు. కనుక గ్రంథకర్త అయిన గంగాధర సరస్వతియే శ్రీగురుని శిష్యుడైన సిద్ధుడన్నది స్పష్టమవుతోంది. అయితే అతడు తన పేరు నామధారకుడని వ్రాసుకోవడానికి కారణమేమిటి? శ్రీగురుని అనుగ్రహము, ఆదేశము పొందకముందటి గంగాధరుడే నామధారకుడు. అది పొంది వారి అనుగ్రహానికి పాత్రుడైన తర్వాత తానే సిద్ధయోగి. అంతకుముందు తాను నామధారకుడినని రాసుకోవడంలో ఒక ధర్మశాస్త్ర సూక్ష్మం ఇముడుంది. జన్మతః బ్రాహ్మణుడై కూడా నిర్దిష్టంగా సదాచారం పాటించిన వాడిని నామధారకుడు అంటారని యజ్ఞవల్క్య శృతి చెప్తోంది. మొదట తాను అలానే జీవించినట్లు
శ్రీ గురు చరిత్ర ఆరంభంలో అతడు రాసుకున్నాడు. శ్రీ గురుని అనుగ్రహం పొందిన తర్వాత తన పేరు చివర సరస్వతి అనే గురునామాన్ని తన దీక్షానామంగా ధరించడం వలన కూడా అతడు నామధారకుడయ్యాడు. తన గురువు యొక్క అవతార కార్యాన్ని కొనసాగించడంలో భాగంగా శ్రీ గురుని లీలలు ప్రచారం చేయడమే ఈయనకు సాధనగా విధించబడింది. అంటే ఈ గ్రంథము 15వ శతాబ్దం ప్రాంతంలో వ్రాయబడి ఉండాలి. కొందరు పండితులు శ్రీ గురుని నిర్యాణము క్రీస్తు శకము 1516లో జరిగి ఉండాలని నిర్ణయించారు. గురు చరిత్ర ప్రకారము చంద్రుడు కుంభరాశిలో ఉండగా ఒక బహుధాన్య సంవత్సరంలో శ్రీగురుడు అంతర్ధానమయ్యారు. ఇది 1456 మధ్య అయి ఉండాలని అప్రబుద్ధ అనే చరిత్రకారుడు, కొందరు జ్యోతిషాస్త్రవేత్తలు అన్నారు. కొన్ని వ్రాతప్రతులలో ఆ సంవత్సరమే ప్రస్తావించబడినట్లు నృసింహ సరస్వతి మరియు దత్త సాంప్రదాయాల చరిత్ర అని మరాఠీ గ్రంథంలో శ్రీరామచంద్ర చింతామణి డేరే రాశారు. గురుచరిత్ర వచనము జనవరి 19, 1459కు సరిపోతుందని టీవీ అభ్యంకర శాస్త్రి కామత్ పండితులు నిర్ణయించారు. శ్రీగురుడు 50 సంవత్సరాలు జీవించి ఉండవచ్చని తలచి వారి జననము 1406వ సంవత్సరం ప్రాంతమై ఉండాలని పూర్వ చరిత్రకారుల అంచనా. కానీ ఈ అంచనా సరిపోదు. ఈ వివరాలను విపర్యయ క్రమంలో వివరిద్దాము. శ్రీగురుని నిర్యాణము 1456, గాణ్గాపురము 23 సంవత్సరాలు, అంటే 1433 నుండి 56 వరకు. అంతకుముందు వాడిలో తపశ్చర్య 12 సంవత్సరాలు, అంటే 1420 నుండి 1432 వరకు. నరసింహవాడిలో ఉన్నారు. ఔదుంబర వాసము 1419, పరళీ వైద్యనాథ నివాసము 1418, గౌతమి తటయాత్ర 1416 నుండి 1418 వరకు, పునర్మాతృదర్శనము 1414, సన్యాసాశ్రమ స్వీకారము 1386, గృహ పరిత్యాగము శ్రీ గురువచన ప్రకారము పునరాగమనానికి 30 సంవత్సరాలకి ముందు, అంటే 1384. ఇది ఉపనయనం తర్వాత 1 సంవత్సరానికి, అనగా ఉపనయన సంవత్సరము 1383. జననము 1376, అంటే శ్రీగురుని ఆయుర్దాయము 80 సంవత్సరాలు. శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వరంలో ఉండగా సాయం దేవుని బాధపెట్టిన యవనరాజే దేశంలోని బ్రాహ్మణులను చర్చిలో పరాభవించమని 2 పండితులను ప్రోత్సహించి ఉండవచ్చు. ఆ కుపండితులకు శ్రీగురుడు గర్వమణిచినది గణగాపురంలోనే కదా. అంటే సాయం దేవుడు సెప్టెంబర్ 24, 1422 నుండి ఫిబ్రవరి 27, 1435 వరకు రాజ్యపాలన చేసిన అహ్మద్ షా కొలువులోని వాడై ఉండాలి. హిందువుల పట్ల ఆదరణ కలిగి ఉన్న 2వ అల్లావుద్దీను శ్రీగురునికి భక్తుడై ఉండాలి. ఇతడు ఫిబ్రవరి 27, 1435 నుండి ఫిబ్రవరి 13, 1458 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతని మరణానంతరము 1 సంవత్సరంలోగా శ్రీగురుడు నిర్యాణం చెందుండాలి. శ్రీగురుని జీవితకాలంలో 6 బహ్మనీ వంశపు యవనరాజులు బీదర్ను పరిపాలించారు. వీరిలో 5వ వాడైన అహ్మద్ షా 1432లో తన ముఖ్య పట్టణాన్ని బీదరు వైడూర్య నగరానికి మార్చాడు. తర్వాత 2వ అల్లావుద్దీను 1435 నుండి 1458 వరకు వ్రణంతో బాధపడ్డాడని చరిత్ర చెబుతోంది. అతడే వెనుక జన్మలో శ్రీపాదులను సేవించిన రజకుడై ఉండాలి. 2వ అల్లావుద్దీనుకు వ్రణబాధ హిందువైన సన్యాసి మహిమ వలన తగ్గిందని ముస్లిం చరిత్రకారులు వ్రాయకపోవడానికి వారి స్వమతాభిమానమే కారణమై ఉండొచ్చు. బీదర్ను శ్రీగురి చరిత్ర పరిచోట్ల బాహురాష్ట్ర అని వర్ణిస్తుంది. బీదర్లోని బహ్మనీలు రాజ్యాన్ని 4 భాగాలుగా చేశారని చరిత్ర చెప్తుంది. 2వ అల్లావుద్దీన్ ఒక్కడే కాక మరికొందరు ముస్లిం పరిపాలకులు కూడా శ్రీగురిని భక్తులైనట్లు తెలుస్తోంది. బీజాపూర్లో ఇబ్రహీం బాద్షా అనే యవనరాజు శ్రీగురు పాదుకలకు మందిరాన్ని నిర్మించాడు. బీజాపూర్ రాజైన యూసఫ్ ఆదిల్ షా కూడా బీజాపూర్లోని తన కోటలో నిత్య పూజ కోసమని శ్రీ గురుపాదుకా మందిరం నిర్మించాడు. ఇతడే నర్సోబావాడి క్షేత్ర నిర్వహణ కోసమని గౌఖేడ్ అనే గ్రామాలను జాగీర్లుగా సమర్పించుకున్నట్లు ఆధారాలున్నాయి. శ్రీగురుని జననానికి శ్రీపాదుల నిర్యాణానికి మధ్యకాలం 25 సంవత్సరాలని నిర్ణయించి వారి జీవితకాలము 1330 నుంచి 1351 అని చరిత్రకారులు అంచనా వేశారు. శ్రీగురు చరిత్ర క్రీస్తు శకము 1460 ప్రాంతంలో మొదట సిద్ధముని శిష్యులు ఒకరి చేత సంక్షిప్తంగా సంస్కృతంలో రాయబడిందని మరాఠీ సారస్వత అన్న గ్రంథంలో వినాయక లక్ష్మణ భావే వ్రాసారు. తర్వాత కన్నడ దేశీయుడైన గంగాధర సరస్వతి దాన్ని
7491 ఓవీలు 51 అధ్యాయాలు కల గ్రంథంగా మహారాష్ట్ర భాషలో రాశారు. రచన గణగాపురంలో జరిగింది. ఆ కాలంలో ఆ ప్రాంతంలో మహారాష్ట్ర సంస్కృతి బాగా వ్యాపించడం వలన ఈ రచనలో మరాఠీ, కన్నడ భాషల మిశ్రమం కనబడుతుంది. శ్రీగురుని శిష్యుడైన సాయం దేవుని తర్వాత 5వ తరం వాడు సరస్వతి గంగాధరుడు. అంటే అతడు శ్రీగురు నిర్యాణం తర్వాత 75 లేక 80 సంవత్సరాల వాడై ఉంటాడు. అతడు శ్రీగురుని నిర్యాణం తర్వాత సుమారు 100 సంవత్సరాలకు అంటే సుమారు 1556 ప్రాంతంలో ఈ గ్రంథాన్ని రాసుండాలి. సాయం దేని కుమారుడు నాగనాథరావు, అతని కొడుకు గంగాధరుడు. అతని కొడుకు శ్రీగురుని శిష్యకోటిలోని వాడే. అతడే సన్యసించి గంగాధర సరస్వతి అయినాడు. అతని తల్లి పేరు చంపాదేవి. శ్రీ సిద్ధ నామధారక సంవాదాత్మకమైన ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదకమైన శ్రీ గురు చరిత్ర అనే పేరు గల ఈ గ్రంథము శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ప్రత్యక్షమైన ఆజ్ఞ మేరకు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ దత్తాత్రేయ స్వరూపులు అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతి చరణుల చేత సంస్కృత భాషలో వెలయించబడిన శ్రీ సంహితాయన గురుద్విసాహస్రి అనే గ్రంథము. వారి ప్రత్యక్ష శిష్యులు యోగి పుంగవులు అయిన కీర్తిశేషులు శ్రీ సద్గురు గుణవణి మహారాజ్ గారి ఆశీస్సులతో స్వయంగా ప్రసాదించబడి శ్రీ దత్తాత్రేయుని పూర్ణావతారము సమర్థ సద్గురుడు అయిన శ్రీ సాయినాథుని అనుగ్రహము వలన సద్గురు భక్త పాదరేణు అయిన నా చేత తెనుగు చేయించబడిన అక్షర ప్రసాదము. తప్పులు అనువాదకునివి మహిమ స్వామిది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ దత్తాత్రేయ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.